వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు ఉన్నారు. నమస్తే శివన్న. నమస్తే. సో వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ఛానల్ అన్న. అండ్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి జాగృతి పార్టీ మరొక శక్తిగా ఆవిర్భవించడానికి ఒక ముహూర్తం, ఒక ముందడుగు పడ్డదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే అసెంబ్లీలో కవితక్క గారు మాట్లాడినటువంటి సెంటిమెంటల్ మాటలు కావచ్చు, ఫస్ట్ టైం అసెంబ్లీలో ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంది అనుకుంటా నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో. సో ఏమనిపించింది అన్న? ఎందుకంటే మీరు 24 గంటలు అక్కతోటే ఉంటారు, అక్క మీద అభిమానం కావచ్చు. ఇట్లా మీ ఆఫీస్కి రాగానే ఎక్కడ చూసినా నాకు కవితక్క గారి ఫోటోలు తప్ప నాకు వేరే ఫోటోలు కనపడలే. సో అక్క ఆ టైంలో అట్లా ఎమోషనల్ అవ్వడాన్ని ఏ విధంగా చూసింది? అక్కకు జరిగినటువంటి అన్యాయము మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా జరగకుండొచ్చు. ఒక కుటుంబంలో మా తెలంగాణలో ఆడబిడ్డకి ఎంత గౌరవం ఇస్తాం మనం, పండుగలకు కానీ వివిధ విషయాల. మరి అక్కకు ఒక కుటుంబంలో, అంత పెద్ద కుటుంబం వాళ్ళది, ఆ కుటుంబంలో అక్కని 20 సంవత్సరాలుగా ఆ పార్టీకి ఎంత కాంట్రిబ్యూషన్ చేసింది. అటువంటి అక్కని అంత వాడుకొని చీర తీసి నడి రోడ్డు మీద ఇడిచిపెడితే ఏ ఒక్క ఆడబిడ్డ కన్నా బాధ అనిపిస్తుందా? అదొక బాధ. ఇంకొకటి తల్లి గుర్తొచ్చి, కేవలం తల్లి గుర్తొచ్చి మాత్రం కన్నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని కూడా ఒక విషయం. ఎందుకంటే అక్క పదే చెప్తుంది, ఈరోజు తండ్రి లేదు, అన్న లేడు, ఇంకోరు లేరు, ఎవరు లేరు. ఎక్కడైతే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందో బరాబర్ మేము అడుగుతాం, ముక్కు సూటిగా అడుగుతాం, ఎవరినైనా కానీ ఇష్టపెట్టే ప్రసక్తి లేని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తా ఉన్నాం. ఈరోజు బీసీల కోసం కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీలు ఏమో ఇంట్లో కూర్చున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని కవితక్క గారు ఈరోజు బీసీల విషయంలో, మరి ఇతర విషయంలో, ఏ విషయంలో అయినా కానీ మరి అక్కగారు పోరాటం చేస్తారు. అసెంబ్లీలో మొత్తం ఉన్నదంతా జరిగింది ఏంది, అసలు మొదటి నుంచి ఏందనే విషయం మొత్తం ప్రజలకు మొత్తం వివరించడం జరిగింది. ప్రజలకు క్లియర్గా అర్థమైంది నిన్నట్టుని. ఒకటేసారి జాగృతి క్రేజ్ నిన్నట్టుని తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు మాత్రం కన్నీళ్లు తెప్పించే పరిస్థితి నిన్న వచ్చింది. ఎందుకంటే ఎవరిది గుంటనక్క, మరి బీఆర్ఎస్ పార్టీ శత్రువులు ఎవరు, మాకు ప్రధాన శత్రువులు రాలేము ఇప్పుడు ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీలు కూడా ఎవరిని అక్క మీద ఏమంటారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా సింపతి చూపిస్తారు. ఒక ఆడబిడ్డని ఎవరు కూడా ఉపేక్షించారు కదా. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే మొన్న అక్క గారు కౌన్సిల్లో మాట్లాడుతుంటే విన్నటువంటి ప్రతిపక్షాలు కూడా, గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అరే ఆడపిల్ల ఇంత కన్నీళ్ళు తెస్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా కన్నీళ్ళు వచ్చిన పరిస్థితి చూసినాం మేము. కాబట్టి ఇట్లా తెలంగాణ సమాజం అంతా అక్క వైపు చూస్తున్నారు. వీళ్ళు మాత్రం ఎక్కడ నొక్కాలి, అప్పటి నుంచి అదే పని అంట. అక్కగారు నాకు పర్సనల్ కూడా చెప్పారు, మొదటి నుంచి కూడా అక్క మీద శత్రుత్వమే. అక్కని దిగకుండా, ఒక సీట్ అనేది ఇవ్వకుండా ఎక్కడికక్కడ వచ్చే ప్రయత్నాలు చేసారు. ఆ దేవుడు మంచి అవకాశం కల్పించింది ఇప్పుడు అక్కగారికి. మాకు అక్కగారితో పాటు మేము కలవడం కూడా, మాకు దేవుడు మమ్మల్ని ఒక సైన్యాన్ని అక్కగారి దగ్గర పంపించడము, జాగృతిని మరింత పటిష్టం చేయడానికి మేము కూడా సిద్ధం చేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో తెలంగాణలో మనం తెలంగాణను తెచ్చుకున్నదే తెలంగాణ లోకల్ పార్టీ ఉండాలి ఒకటి. దానికోసం తెచ్చుకున్న పార్టీని, ఆ తెలంగాణని కేసీఆర్ గారు తెచ్చినందుకు తెలంగాణ పార్టీ పెట్టినని చెప్పి తెచ్చినందుకు జనాలందరూ యాక్సెప్ట్ చేసి తెలంగాణ పార్టీ అని చెప్పి గెలిపిస్తే దాన్ని తీసుకుపోయి బీఆర్ఎస్లో కలిపేసి మీరు దేశంలో రాజకీయాలు చేస్తాను పోయాడు. మరి తెలంగాణని ఇచ్చిపెట్టేసిందిగా. ఓకే అన్న. సరే, ఇటు వరకు మనం పార్టీలకు పక్కన పెడితే మీరు కవితక్క గారి గురించి చాలా 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 గొప్పగా చెప్పిండ్రు. ఇదే శివారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు జాగృతి. సో మీరు కవితక్క గురించి ఇంత గొప్ప చెప్పుకుంటున్నారు కదా. సో కవితక్క చివరి వరకు అక్కతోటే ప్రయాణం ఉంటుందా? మళ్ళీ తర్వాత ఏదైనా అవకాశం వస్తే ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అట్లాంటిది ఏం లేదు. మేము మొదట కాంగ్రెస్ పార్టీలో, నేను యూత్ వింగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. తర్వాత నాకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పార్టీలో మన ప్రాంతం మనం డెవలప్ చేసుకోవాలి, మనది మనం చూసుకోవాలనే ఆలోచనతో నేను బీఆర్ఎస్లో వచ్చిన. అప్పుడు కూడా కవితక్క అంటే నాకు ఒక తెలియని పిచ్చి. కవితక్క అంటే అసలు మాకు, ఎందుకంటే అటువంటి ఆడబిడ్డని మన తెలంగాణలో అటువంటి లీడర్ని ఎవరు చూడబోము ఇట్లా. అటువంటి ఆడబిడ్డతో పాటు మేము ఉండాలని, ఆమెకి ఎంత సైన్యంగా మేము ఉండాలని అనుకున్నాము. కాకపోతే అప్పుడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ దగ్గరగా చేరుకోలేకపోయినాం. తర్వాత ఇప్పుడు అక్కతో పాటు ఉండి పనిచేయాలని చెప్పి అనుకుంటాం. రాజకీయంగా ఉంటేనేమో అక్కతో పాటు ఉంటాం. రాజకీయాలు వద్దనుకుంటే మాత్రం క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చుంటే తప్పించి ఇంకొక పార్టీ వైపు చూడ, ఇంకొక లీడర్ వైపు చూడ, ఇదైతే పక్క.
సో ఫైనల్ ఓన్లీ కవితక్క గారితో ఓన్లీ కవితక్క బాస్, వన్ అండ్ ఓన్లీ బాస్ కవితక్క అంతే. ఇంకా వేరే పార్టీ లేదు, వేరే లీడర్ లేరు. ఎందుకంటే అంత మంచి లీడర్ని ఇంకా మన రాష్ట్రంలో నాకు తెలిసి నిజాయితీగా నీతిగా ఉన్నట్టు మాట్లాడే లీడర్ మాత్రం నేను ఎవరిని చూడలేదు. ఓకే అంటే కాశీ అన్న ఇప్పుడు ఏ విషయంలో ఇప్పుడు ఒక వ్యక్తి మీద అభిమానం కలగాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్, తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ కోసం ఫైట్ చేసి ఆయన మీద అభిమానం పెంచుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ అంటే తను మాట్లాడతాడు మాస్ లీడర్ గా, తన మీద అభిమానం పెంచుకోవచ్చు. కేటీఆర్ గారు ఉన్నారు, ఆయనది ఒక స్టైల్. కవితక్క గారి దాంట్లో ఏం నచ్చి శివారెడ్డి రోజు ఇంత ముక్కుసూటితనం, కవితక్క గారి దగ్గర ఏదన్నా ముక్కుసూటితనం ఏదన్నా, ఇంకోటి కార్యకర్తను కాపాడుకునేతనం. కార్యకర్త ఎట్లా కాపాడుకుంటుంది అంటే కవితక్క గారు, ఆ కార్యకర్తకి ఏమైనా అయిందంటే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఎంబటే వారు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తారు. ఓకే అట్లాంటి ఇంకోటి ఏ కార్యకర్త కవితక్క దగ్గరికి అటాచ్ అయిన కార్యకర్త మళ్ళీ పోలే ఇప్పటివరకు అయితే నాకు తెలిసి. గురించి మాట్లాడు. ఇదే జాగృతి ప్రెస్ మీట్ పెట్టేసి మమ్మల్ని అన్యాయం చేసింది, మమ్మల్ని ఎన్ని రోజులు తిప్పించుకుంది, ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద వేసింది అని చెప్పేసి కొంతమంది జాగృతి విద్యార్థి విభాగం వాళ్ళు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి మాట. మీరేమో ఎవరిని వదులుకోదని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏంది మీకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు కవితక్క గారిని వెనకేసుకొస్తున్నారా? అట్లేం లేదు. గతంలో ఉన్న వాళ్ళు ఈ వాళ్ళ మనస్ఫూర్తిగా అయితే మాట్లాడి నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ తర్వాత కొంతమందితో నేను మాట్లాడినా, వాళ్ళ మనసు నుంచి మాత్రం మాట్లాడినా మాటలు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని నడుపుతారు. ఎట్లయితే 5 కోట్ల రూపాయలు ఇచ్చి మీడియా ఛానల్ నడుపుతారో, సోషల్ మీడియా నడుపుతారో, వాళ్ళని కూడా మీకు పోస్టులు ఇస్తామనో, అది ఇస్తామనో, ఇది ఇస్తామో ప్రలోభాలకు గురి చేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. అని కరెక్ట్గా వాళ్ళ మనసు మీద చేసుకొని సింగిల్గా పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయండి, చెప్తారేమో చూస్తాను. వాళ్ళందరూ లాభపడ్డోళ్ళు అక్కదారా, వాళ్ళందరూ వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ ఫస్ట్ బేస్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏముండే, తర్వాత అక్క దగ్గరకు వచ్చిన దాకా వాళ్ళు ఏమైంది అనేది ఒకసారి వాళ్ళ మనసాక్షికి తెలుసు. కానీ వాళ్ళ మనసులోకి వెళ్ళి మాట్లాడిన మాత్రం నేను అనుకుంటున్నా వాళ్ళకి నేర్పించి పంపించారు. సో కవితక్కను ఒకసారి నమ్ముకుంటే మాత్రం డెఫినెట్ గా 100% కవితక్క నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు నష్టపోలేదు, లాభమైన మంచి లీడర్ లేరు. కవితక్క అంత గొప్ప లీడర్ ఎంబడి తిరుగుతే చాలు, పదం కూడా అవసరం లేదు. కవితక్కతో పాటు ఉంటున్నాం అనేది తెలిస్తే చాలు జనాలల్లో. నిన్న ఒక మీటింగ్ పెట్టిన, ఆ మీటింగ్ లో కార్యకర్తలు చెప్తున్నారు, అక్క మీతో పాటు ప్రయాణం చేస్తుంటే మాకు ఆటోమేటిక్ గౌరవం దక్కుతుంది, బయట పదవి కూడా అవసరం లేదు అంటారు. అంటే అక్క నిజాయితీతనం తెలుసు అన్నట్టు. సమాజంలో జాగృతి అంటే ఒక తెలియని వైబ్రేషన్ అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే మీరు జనం బాట కార్యక్రమం చాలా గ్రామాలు తిరిగారు అక్కతో పాటు. నిజంగా పబ్లిక్ వస్తున్నారా? 100%. జనరల్ గా వేరే పార్టీలు మనం మాట్లాడుకుంటే ఏమంటారు అంటే డబ్బులు ఇచ్చి తప్పినాం. నిజంగా కూడా జాగృతి జనం బాట ఫస్ట్ ఫేస్ 1 ఇది మాది. ఫస్ట్ ఈ జనం బాట జాగృతి జనం బాటలో ₹1 విలువ ఖర్చు పెట్టలే. ఒక్కొక్కటి అంటారు, ఎంత మంది వస్తే అంతమంది, ఎవరిని అంటే డబ్బులు పెట్టి పిలుచుకోవాల్సిన పరిస్థితి మనకు వద్దాం అనే మాట అన్నారు. మేము స్వచ్ఛందంగా నిజంగా కూడా దగ్గరకు పోయి సమస్య ఉందని చెప్పి మేము ఒక రోజు ముందు పోయి సమస్య ఏందని తెలుసుకోవడానికి అక్కడ వెళ్తే ఆటోమేటిక్గా అక్కగారు వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా జనాలందరూ వచ్చేస్తారు సమస్య చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సమస్య ఉందని మేము పోతాం కదా, అక్కగారు రాకముందు సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పటికీ కవిత గారిని కేసీఆర్ కూతురుగా ఆదరిస్తున్నారా, లేకపోతే కల్వకుంట్ల కవిత ఉన్నటి వారికి ఉండే కేసీఆర్ గారు కూతురు అనే మాట మన జనం బాట కార్యక్రమం ముందుండే. ఇప్పుడు మాత్రం కవితక్క గారిని కవితమ్మ అనే మాట అయితే వస్తుంది. కవితమ్మ అనే మాట వస్తుంది. కవితమ్మ మాట వస్తుంది ఇప్పుడైతే. ఓకే అన్న. అండ్ ఎందుకు అప్పుడు తీన్మార్ మల్లన్న కవితక్క గురించి ఒక మాట అంటే డైరెక్ట్ గా క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళి గన్నులు బెదిరించినా కూడా భయపడకుండా దౌర్జన్యం అనుకోవచ్చు. ఎందుకు శివారెడ్డి ఇప్పుడే ఇంకా పార్టీ స్టార్ట్ కాకముందే శివారెడ్డి ఇంత వైల్డ్గా ఉంటే రేపు పార్టీకి వచ్చిన తర్వాత ఇంకెంత వైల్డ్గా ఉంటాడు అంటే మా అక్కగారిని అంటే మాకు నిజంగా కూడా ఊరుకోపోతే కాదు. నిన్న కూడా అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకుంటే మేము గన్ ఫౌండర్ దగ్గర బయట ఉన్నాము, అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటే మాకు దుఃఖం ఆగలే, మాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. కవితక్కని అంటే మాత్రం ఎవడనా కానీ ఇడిచిపెట్టే ప్రసక్తి. మాకు అక్కగారు ఆ రాత్రి అట్లా అయిందని అక్కగారు అన్న రాత్రి తెలిసింది. ఆ రోజు మాకు తీర్మానం మళ్ళీ అన్న విషయం రాత్రి 11 గంటలకు తెలిసింది. అదే అన్నది 3 గంటలకు 4 గంటలకు అన్నాడు. రాత్రి మాకు మెసేజ్ వచ్చింది. మేము రాత్రి కూడా పోదాం అనుకున్నాం, మా ఆవేశం ఆగలే. ఆ రోజు రాత్రే పోదాం అనుకున్నాం, కానీ వద్దులే అని చెప్పి ఆగిపోయి మళ్ళీ యూత్ అందరినీ వద్దని చెప్పి సంలాంచి చెప్పి మళ్ళీ పొద్దున్నే పోవాల్సి వచ్చింది. అంటే కవితక్కనంటే మాత్రం ఎవరైనా ఉపేక్షించలేదు, ఎవరిని ఇష్టపెట్టి అడగడనా కానీ ఈ విషయంలో మాత్రం అది రౌడిజం అనుకొని ఇంకోటి ఏమన్నా అనుకోని కవితక్క ఎందుకంటే
కవితక్క నిజాయితీగా నీతిగా క్రమశిక్షణ మాకు నేర్పింది. ఓకే. అదే క్రమశిక్షణ ఏడ క్రమశిక్షణ మొన్న కాంగ్రెస్ దిమ్మలని కూల్చేస్తారు, అవును. తర్వాత అక్కడ క్యూనిస్ పైన దాడి చేస్తారు, ట్యూనిస్ పైన దాడి చేసిన అన్న ఇంకేదో దానిపైన దాడి చేస్తారు. ట్యూనిస్ పైన ఏడాడుతున్నారు చెప్పండి ఇప్పుడే, అంటే ఇంకేం రాకుందే అంటే ఇప్పుడు ఇన్ని గానం చేస్తున్న జాగృతి ప్రెసిడెంట్ గారు శివారెడ్డి గారు రేపు ఏదైనా పదవి వస్తే ఆగుతాడా? నేనేమంటే ఒక ఆడబిడ్డని అంటే నేనుగా జనాలు ఆటోమేటిక్గా ఎంతమంది స్పందించడం మీరు ఒకసారి ఆలోచన చేయాలి. సొంతగా వాళ్ళు సిగ్గుశరం లేకుండొచ్చు తోడబుట్టిన వాళ్ళకి, కానీ మాకు అక్కతో పాటు రోజు ప్రయాణం చేస్తున్నాగా మాకు ఒక బాండింగ్ ఉంది అక్కతోని. నాకైతే ఊరుకోబుద్ది కాలే. అది మా సొంత అక్కలాగా భావించి మేము ఎవరైనా కానీ సొంత మనుషులు అంటే ఊరుకోరు, మాకు అక్కలాగా భావించి ఆ రోజు పోవాల్సి వచ్చింది. పోయినాము మేము నిరసన ఏనికనే పోయినాం, దాడి అని పోలే. నిరసన ఏనికని పోతే వాళ్ళు మా మీద కన్ను పెట్టి మా మనిషిని ఒక ఆయన లోపటేసి కాళ్ళ మీద సుత్తలతో కొట్టారు. నన్ను పట్టుకుని గుంజే ప్రయత్నం చేస్తే నేను చేతిని దులిపాయించుకొని బయటకు వచ్చేసిన. లేకపోతే ఆ రివాల్వర్ పెట్టి నా గన్ను నా పాయింట్ బ్లాక్ లో పెట్టి గన్ను పెట్టి కాల్చేసి పోతావా పోవారా అన్నాడు. నేను ఎంబటే ఒక నిమిషం ఆలోచన చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఆ తీర్మానం వల్ల కూడా ఒక ప్రజానాయకుడు ఆయన మాట్లాడవచ్చా? ఏం మాట్లాడుతుండే తెలుసా? అని కాల్చిపడే ఫస్ట్ అని కాల్చిపడే అంటుండు, అని మన పట్టుకో కాల్చేసి అంటుండు. కాల్చే అంటే ఇంకా వాడు చెప్తున్నారు సరే, వీడు చేస్తుంది సరే, నేను పొందేమని కావాలి. మా వాళ్ళకి ఆల్రెడీ ఒక అబ్బాయికి మొత్తం తెగిపోయింది ఇక్కడ అంతా, ఆ గ్లాస్తో ఇట్లా కొట్టిరు వాళ్ళు, తెగిపోయింది. తెగిపోతే మేము తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మా బ్లడ్ ఆగుతలేదు కాబట్టి ఆయన హాస్పిటల్ తీసుకొని పోయినాం. సో ఇప్పుడు శివారెడ్డి దాంట్లో మాస్ యాంగిల్ ఒకటే చూడొచ్చా, క్లాస్ యాంగిల్ కూడా ఉందా? అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు జాగృతి కార్యకర్తలకు కానీ తెలంగాణ సమాజంలో ఎక్కడనే ఎవరికైనా అన్యాయం, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకొకరు మా అక్క మాకు మాత్రం నేర్పింది ఒకటే, ధైర్యంగా ఉండద్ది. మనం చూసి 100 మంది ధైర్యం తెచ్చుకోవాలి. ప్రజలు హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి. అట్లా ఉండాలంటే జాగృతి అంత పవర్ఫుల్గా మనం వాళ్ళకు అండగా నిల్చోవాల్సిన అవసరం ఉంది. మీరు అట్లా ఉండండి అని చెప్పి అక్క ధైర్యం చూసుకొని బరాబర్ మేము ఎక్కడ అన్యాయం జరిగినా మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఓకే అన్న. అండ్ ఇప్పుడు మనం యూత్ ప్రెసిడెంట్ కాబట్టి సో అందరికి యూత్ కి రోల్ మోడల్ ఉండాలి. అసలు అది పెద్ద బాధ్యత అదే అనుకోవచ్చు. మామూలు వేరే లీడర్లు అయితే జనాలను తీసుకురావడం అదే పెద్ద సమస్య కాదు, యూత్ ని మెయింటైన్ చేయడం అంతా ఒక ఎత్తు. సో ఇంత పెద్ద బాధ్యతని ఓకే హ్యాపీగానే ఉన్నారు ఉంది. అంటే నాకు ఇప్పుడు ఎట్లుంది అంటే వేరే పార్టీలలో పనిచేసి ఇక్కడ వచ్చినా కదా నేను, నాకు అక్కడ వారానికి ఒక 2 రోజులు 3 రోజులు సమయం ఇచ్చేది. ఈడ మా కవితకు మాత్రం నిద్ర, తల్లి దేవత మమ్మల్ని నిద్రపోలేదు అసలు. 24 గంటలు పని చేయాలంటది, 24 గంటలు 24 గంటలు పని చేయాలా అంటే జాగృతి కార్యకర్త. వాస్తవానికి వేరే పార్టీ కార్యకర్తలు 20 మందిని ఒక దగ్గర కలిపితే ఎట్లయితే ఉంటారు, జాగృతి కార్యకర్త అట్లుంటారు. అక్క మాకు అట్లా నేర్పింది. అంత హార్డ్ వర్క్ అంటే అది హార్డ్ వర్క్ కూడా అనిపించదు, ఆడుతూ పాడుతూ చేస్తాం, భయం అనిపించదు. ఏదానికి ముందుకు దూసుకుపోతూ ఉంటాం. ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏడికైనా పోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి సూర్యాపేట వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే ఇమ్మీడియట్లీ మేము ఉన్న పొలంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏం చూడం, బట్టలు ఉన్నాయి చూడము, ఏమున్నాయి చూడము, వెళ్ళిపోతూ ఉంటాం. పోయి పని చేసుకుని వస్తూ ఉంటాం. ఆదిలాబాద్ పోయిరా అంటే ఆదిలాబాద్ పోతూ ఉంటాం. అంటే మాకు అక్క అట్లా నేర్పించింది సో హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు చాలా మంది జనరల్ గా ఏం మాట్లాడుతున్నారు, ఒక పార్టీ పెట్టేంత డబ్బులు కవిత గారి దగ్గర ఉన్నాయా? అండ్ ఒక సరే మీరు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సో ఏదన్నా మొత్తం ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా పెడుతున్నారా? నేను ఒకటి చెప్పనా, పార్టీ పెట్టడానికి కావాల్సిన డబ్బు కాదు, పార్టీ పెట్టడానికి కావాల్సిన జనాలకి ఏం కావాలి, జనాలు ఏం కోరుకుంటుండ్రు అనే విషయం తెలుసుకొని వాళ్ళకు మనం చేయగలిగితే ఆటోమేటిక్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు జనాలు. పార్టీ పెట్టడానికి డబ్బులు ఎందుకు? ఇప్పుడు మనం చూసినాం, మన సర్పంచ్ ఎలక్షన్ చూసినాం. సో 10 లక్షలు 50 లక్షలు ₹1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టిన సర్పంచ్ క్యాండిడేట్లు ఉన్నారు. ఒక సర్పంచ్ కి అన్ని కోట్లు అవసరం ఉన్నప్పుడు ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, 10 జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉండాల్సినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉండాలి కదా అంత ఎంతో. అంటే సో జనాలు అయితే అప్పుడు పాతకాలంలో స్వచ్ఛందంగా జేబులో నుంచి తీసి కవితక్క గారు మీరు సీఎం ఉన్నారు, ఇవ్వడానికి అంత ఓపిక కూడా లేదు. జనాలు కూడా డబ్బు తీసుకొని కొంతమంది మాత్రమే ఉండరు. అది ఎంత పర్సెంట్ ఉంటుంది? ఒక 10% 20% మాత్రం ఉంటుంది. ఊర్లలో అంటే ఎప్పటి నుంచో అది సర్పంచ్ ఎలక్షన్లకు ఆనవాతిగా నడుస్తుంది, డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకుని నడుస్తుంది. కానీ
ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చే వరకు మాత్రం అట్లా డబ్బులు ఏమో ఆశించారు. జనాలు కూడా తెలివి ఉండరు. ఖచ్చితంగా ఎవరు మంచి ఎవరు చెడని ఆలోచన చేసి మాత్రం వేస్తారు. అట్లానే ఆలోచన చేసాం. 2014 మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటే ఇప్పుడు 1700 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ రోజు ఎందుకు ఏమున్నాయి బ్యాంక్ బ్యాలెన్స్? ఒకసారి రికార్డు తీసి చూడండి. అప్పుడు వాళ్ళ డబ్బు ఏం లేదే. కేవలం తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు అనే ఒక సెంటిమెంట్ తో గెలిపించారు. ఆయన పార్టీని అమ్మేసేసి బీఆర్ఎస్ పెట్టేసారు. సరే అన్న, ఇప్పుడు సార్ టీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎందుకు గెలిపించారు అంటే ఒక తెలంగాణ సాధించినటువంటి క్రెడిట్ గా ఆ సెంటిమెంటల్ గా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఈరోజు కవిత గారు ఏం చేసిండ్రు? తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఎందుకు కవిత గారికి ఆదరించాలి? లిక్కర్ కేసులో దొరికిపోయినందుక, లేకపోతే 10 సంవత్సరాలు పదవులు అనుభవించి సొంత తండ్రినే ఈరోజు కాలుతో తన్ని బయటికి వచ్చినందుక, లేకపోతే కవిత గారు ఎంబడి ఎవరో ఉండి ఆడిస్తున్నటువంటి నాటకంలో ఇంకెవరో బలిపశువుని చేయడానికి ఎందుకు కవిత గారిని ఆదరించాలి? కవితక్క గారు ఎవరు ఆడిస్తారు? జనాల కోసం కవితక్క గారు పోతురు. ఒకటి లిక్కర్ కేసు అన్న పెద్ద ఫాల్స్ కేసు. ఇప్పటికేమైంది లిక్కర్ కేసు? ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారుగా, మా బిడ్డ కడిగిన ముచ్చలాగా బయటకు వస్తాం ఫాల్స్ కేసు అని. అది క్లియర్ గా అధినాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు చెప్పిండు. అది క్లియర్, వెరీ క్లియర్, అది అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి ఎవరు ఆడిస్తే ఆడేంత వ్యక్తి కవితక్క కాదు, అటువంటి మనిషి కాదు. కవితక్క ఈజ్ నో ఎవ్రీథింగ్, అన్నీ సాకు. ఎవరు ఆడిస్తే ఆడే కీలుబొమ్మ కాదు. జనాలకు ఏం అవసరం ఉందని చెప్పి కవితక్క లొంగుతూ ప్రజలకు లొంగుతుంది. ప్రజలకు ఏం అవసరం ఉందని చెప్పి ప్రజలకు లొంగుతుంది. అవసరం కార్యకర్తలకు కూడా లొంగుతుంది. మా కార్యకర్త కోసం సరే నేను చేస్తా అని అంటది. కానీ ఇటువంటి వాళ్ళకి మాత్రం అదరదు బెదరదు. కవితక్క మాత్రం నమ్మచ్చు అంట 100%. కవితక్క గారు ఎంబడి ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. కవితక్క గారు సింహమే. కవితక్క గారు వెంబడి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి బరాబర్ చెప్తున్నటువంటి మాట ఫాల్స్ ఎలిగెన్స్. ఎందుకంటే కవితక్క మన కాంగ్రెస్ పార్టీని కూడా మేము బరాబర్ తిడుతూనే ఉన్నాం. ఎక్కడెక్కడ ఎండగాడుతున్నాము, ఎక్కడికక్కడ మేము పనులు చేయలేదు, గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు నాపి మీరేం చేస్తారు, మీరు కమిషన్ తినుకుంటుంటారు, ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఎండగడుతూనే ఉన్నాం. మేము వాళ్ళని వెనకేసి వస్తలేం కదా. ఏడన్నా ఇక్కడ కాంగ్రెస్ ని తిట్టుడు తక్కువైంది, బీఆర్ఎస్ ని తిట్టుడు ఎక్కువైంది. హరీష్ రావు తర్వాత బీఆర్ఎస్ ఒక కేసీఆర్ గారిని తప్ప ప్రతి రోజు ప్రెస్ మీట్లలో సగం డైలాగ్ బీఆర్ఎస్ కోసమే ప్రిపేర్ అవుతుంది. దాడి చేసుకోవాలన్నా మా మీద దాడి ఎవరు చేస్తారు? జాగృతి గురించి ఎవరు చెప్పట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున్నే అదే పని పెట్టుకున్నారు. మీరు వెళ్ళి ఫస్ట్ జిల్లాలలో వెళ్ళి నియోజకవర్గాలు వెళ్ళి ఆ ఎమ్మెల్యేనే ఫస్ట్ విమర్శిస్తుంది మీరే కదా. మేము ఎందుకు విమర్శిస్తలే? మేము ఎక్కడ అదే పని పెట్టుకోలే. అక్కడ జరిగినటువంటి అన్యాయం పట్ల మాట్లాడుకుంటూ అన్యాయం జరిగిందని ప్రజలు మాకు రిప్రజెంటేషన్ ఇస్తే దానికోసం మాట్లాడుతున్నాం. అంతేగాని వాళ్ళు అంటే వాళ్ళని పేరు పెట్టి మేము విమర్శిస్తున్నాం. అందులో భాగంగా అక్కడైతే అన్యాయం కబ్జాలకు గురైన అని చెప్తారు. గత ప్రభుత్వం ఇట్లయింది, ఎమ్మెల్యే ఇట్లా వేసి చెప్తే మేము వాళ్ళ కోసం మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంతే తప్పించి వాళ్ళ కోసం మేము పోతున్నాం కదా. ఓకే, సో శివారెడ్డి గారికి రేపు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇంకో పార్టీలో కావచ్చు, ఎన్ని రోజులు కవిత గారు ఎంబడి ఉన్నారు. రేపు కవిత గారిని తిట్టాలి మీరు, మీకు 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు, 10 రూపాయలు ఇస్తామని ఆఫర్ వచ్చింది. ఏం చేస్తారు? కవితకు కూడా మనం ఒక ఆయన ఇట్లా క్వశ్చన్ అడిగిండు, మీ ఇళ్ళకెళ్ళి మీ బీఆర్ఎస్ లో పోయి ఆలోచన కొవ్వట్లు అంటే కవితక్క మా మీద ఎంత నమ్మకం పెట్టుకుందాం, మేము కూడా కవితక్క మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం. 100 కోట్లు కాదుగా, ఎన్ననే 100 కోట్లు ఇస్తే శివారెడ్డి బెండు 100 కోట్లు ఆయన ఇయ్యాడు, అది కాదు, అది పోదు. సరే, ఒకవేళ మీకు ఆఫర్ వస్తే 100% కవిత గారిని విమర్శించాలి. కవితక్క ఎంబడుంటే 100 కోట్ల పైనంత విలువ మాకు ఉంది. కవితక్కతో పాటు ఉంటే 100 కోట్లకి ఎవడు బెండు కాడా? బెండ్ అవుతారు. మేమైతే కాదు. మాదే ఇప్పుడు కవితక్కతో పాటు ప్రయాణం చేసే ఎన్ని రోజులలో మాకు నేర్పించింది అంటే డబ్బులు కాదు, విలువ ముఖ్యం అనేది మాత్రం నేర్పించింది. డబ్బులు మాకు ఉన్నాయి, మా దేవుడు మాకు ఇచ్చినంత ప్రకారం మాకు ఉన్నాయి కదా. దేవుడు మాకు ఉన్నాయి కదా. భవిష్యత్తు ఈ మాట అనేది రికార్డింగ్ 100%. నేను మళ్ళీ చెప్తూ రికార్డ్ చేసుకోండి, నేను ఉంటే రాజకీయాల్లో కవితక్క గారితో పాటే ఉంటా. రాజకీయాలు చేస్తే రేపు కవితక్కకి ఏదో మంచి ఆఫర్ వచ్చి డిప్యూటీ సీఎం ఇంకేదో వచ్చింది అనుకోండి, ఈ పార్టీని క్లోజ్ చేసేసి అక్కడ వెళ్ళిపోతే ఏం చేస్తారు శివారెడ్డి గారు? అందుకే అంటారు, మొన్న కూడా మా అందరం కూర్చోబెట్టి అన్నారు, ఈ డౌట్స్ వేరే వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము పార్టీ పెట్టుడే పార్టీ అయితే పెడుతున్నాం, ఎవరికి లొంగేది లేదు. ఒకవేళ లొంగిపోతే 100% లొంగదు. కవితక్క ఒకవేళ లొంగితే లొంగదే రాజకీయ ప్రభావమో ఇంకేదో ఏదైనా. ఇప్పుడు అట్లా లొంగేది ఉంటే మరి ఈరోజు బయటకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అట్లే కేసీఆర్ గారితో ఇప్పుడు తండ్రికి బిడ్డకి అటాచ్మెంట్ అయితే ఉంటుంది కదా, పోయి తల్లితోనూ తండ్రితోనూ మాట్లాడుకొని కాంప్రమైజ్ అవుతుంది కదా. ఎందుకు అయితే లేదు?
పదవి కోసం కాదు, పదవి కోసం, తెలంగాణ ప్రజలకు పదవి కోసం, తెలంగాణ ప్రజలకు పదవి అన్యాయం కోసం, జరుగుతుందని పదవి కోసం. పదవిని తీసి అక్కడ పడేసింది. మొన్న నుంచి రాజీనామా చేసిన నేను ఆమోదించాను ఆయన అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆమోదించలే వాళ్ళ సొంత లాభం కోసం. మొన్న పోయి గట్టిగా మాట్లాడు, అందుకే మళ్ళా అయితే మాట్లాడే అవకాశం ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే భవిష్యత్తులో ఇంకేదో పెద్ద పదవి వస్తుందని ఎవరైనా చేస్తారా? బ్లాక్ మెయిల్ అట్లా చేస్తారా? ఉన్నది చూసుకుంటారు కానీ ఎవరన్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు మన ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా? ఇంకా పదవి 3 ఏళ్ళు ఉంది కవితక్కది దాదాపుగా. మరి 3 ఏళ్ళు ఉన్న పదవి ఎందుకు ఇచ్చి పెట్టుకుంది? ఆ ఇచ్చిన ఆ పదవి ముఖ్యం కాదు నాకు. ఎక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళ కోసం పోరాటం చేయాలి. పదవులని త్యాగాలు చేసి జనాల లోపలికి వస్తే అందరు కేసీఆర్లు కాలేరు అన్న. పదవులు త్యాగాలు అందరు కేసీఆర్లు కాలేరు. కేసీఆర్లు కాలేరు. కేసీఆర్ కన్నా ఎక్కువ అవుతుంది కవితక్క. కేసీఆర్ కన్నా ఎక్కువ అవుతుంది. కేసీఆర్ ఏంది నమ్మచ్చా? 100% నువ్వు కేసీఆర్ కన్నా ఎక్కువ అవుతుంది. అది కేసీఆర్ బ్లడ్డే. కేసీఆర్ బ్లడ్ వచ్చింది. కేసీఆర్ గారిని మేము ఎప్పుడు కూడా ఏం తిట్టలేదు. ఎప్పుడు కూడా ఎక్కడ తిట్టలేదు. మొన్న ఒక్క రోజు తప్ప. మొన్న ఒక్కరోజు కూడా తిట్టింది ఆయన. దానికి బీఆర్ఎస్ పార్టీ ఈడేం బీకిరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. అంటే ఈడ ఏం తెలంగాణను మొత్తం ఫుల్ఫిల్ చేయలేదు కదా. ఫుల్ఫిల్ చేసి మనం అక్కడ పోవాలి ఎప్పుడన్నా కానీ. ఇదేం చేయలేదు. ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయింది. నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు లేరు. మహిళల సమస్యలు. 10 సంవత్సరాలు ఆ రోజే ఏమే కేసీఆర్ గారు సార్ నాన్నగారు ఎందుకు మనం నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాము, పోడు భూముల విషయంలో అన్యాయం చేస్తున్నాము, రైతులకి అన్యాయం చేస్తున్నాము, బీఆర్ఎస్ ఎందుకు అని చెప్పేసి అప్పుడు ఎందుకు అవకాశం వేయాలంట కవితకు చెప్తుంది కదా. ఎలక్షన్స్ 3 సంవత్సరాల ముందు గుర్తుకొచ్చినాయి ఇవన్నీ. ఆల్రెడీ కొంతమంది సీట్లను మార్చాలని చెప్పి ప్రతిపాదన పెడితేనే పక్క పెట్టారు. కవితకు మాట ఏం చెప్పారు? ఈవెన్ ఒక ట్రాన్స్ఫర్ కూడా నేను చేయించుకోలేదు, దమ్ముంటే చెప్పండి అంటుంది. అంటే నమ్మరు ఎవరు కానీ కవితకు నిజాయితీగా ఎంత నిజాయితీగా చెప్పింది. ఒక ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేకపోయిందట. అంటే అడగలే కనీసం. ఎవరికోసం అడిగితే కూడా పక్కకు పెట్టిన. ఓకే అన్న, అవి అన్ని సమయం వచ్చినప్పుడు అడిగేటోళ్ళని అడుగుతా. అండ్ పార్టీ పేరు ఏమని అనుకుంటున్నారా? పార్టీ పేరు మేము కొన్ని పేర్లు అనుకున్నాం, అక్కకి చెప్పినాము. అక్కగారు ఏం చెప్పారంటే నువ్వు నేను మనం ఉన్నటువంటి నిన్న కూడా ఒక 200 మంది కూర్చున్నాం దగ్గర. అయితే వాళ్ళందరితోనే నువ్వు నేను కలిసి పేరు పెడితే కాదు, జనాల దగ్గరికి వెళ్ళండి, కొన్ని కమిటీలు వేద్దాం. జనాల దగ్గరికి జనాలు ఏం కోరుకుంటుండ్రు, జనాలు ఏ పార్టీ పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తారు. ఓకే, తెలంగాణ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకుందే మనకు సపరేట్ ఉండాలని చెప్పి అటువంటి తెలంగాణ పేరు తీసేసారు కేసీఆర్ గారు. అప్పుడే అటర్ ఫ్లాప్ అయిపోయారు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ పౌరుషం ఎక్కువ తెలంగాణ బిడ్డలకు. అట్లా తెలంగాణ అనే పేరు కంపల్సరీ ఉండాల్సిందే. కాబట్టి మా జాగృతి రేపు పెట్టబోయే పార్టీ తెలంగాణ పేరు అయితే 100% ఉంటుంది హామీ అయితే ఇస్తాం. ఎప్పుడైనా ఇప్పుడు పెట్టే చాయిసెస్ ఉగాది కన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2026లో అయితే కంపల్సరీ పెడతారు. సో పెట్టొచ్చు 100% ఆలోచన చేస్తారు. అక్కగారు నిన్న కూడా అనుకోరు జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేద్దామా. కార్యకర్తలు సిద్ధంగా అయితే ఉండండి. చాలా మంది వందలాది మందిగా వేరే పార్టీల నుంచి కూడా వస్తానని చెప్పొద్దు పేర్లు, కానీ వేరే పార్టీ నుంచి కూడా వస్తా అంటారు. నిన్న ఒక ఆయన మాట్లాడిండు, ఎవరు మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కవితక్క కాంగ్రెస్ లోకి వస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆయన లాంటి పెద్ద నాయకులే రేపు రాబోయే రోజుల్లో జాగృతి పార్టీలో చేరబోతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారు. ఎమ్మెల్యేలు వస్తారు పక్క 100% రాసి పెట్టుకో. అటువంటి పెద్ద నాయకులు ఇళ్ళకి వస్తారు. కవితక్క పోయేది అంటే జనాలు అన్న మీరు ఏదో అన్న మీరు అక్కేంబడి ఉండి చాలా పెద్దగా ఊహించుకుంటారేమో మాటలను చూస్తుంటే. అట్లా బరాబర్ తెలంగాణ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న రాజకీయాలు? దాదాపు 18 సంవత్సరాలు. సో రియాలిటీ ఏదో మామూలు ఏదనేది మీకు తెలుసు మరి. కానీ ఇప్పటికి నాకు అనిపిస్తుంది శివారెడ్డి అనే పర్సన్ ఎక్కువ ఊహించుకున్నారు. నిజం కదా, రియల్ కదా, అది ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఏం ఊహించుకుంటున్నారు? బరాబర్ ఊహించుకుంటున్నారు. 100% లేదు జాగ్రత్త. నేను ఊహించుకున్నది కాదు, ప్రజలే ఊహించుకుంటారు. అట్లా కవితక్కని ప్రజలే ఊహించుకుంటారు. ఈరోజు నిన్నటి నుంచి చూడండి చర్చలు ఎట్లా జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి కాంగ్రెస్ ని పక్కన పెట్టి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని పక్కన పెట్టి, సెంట్రల్ కింగ్ మేకర్ ఉన్నటువంటి మోడీ బీజేపీని పక్కన పెట్టి రేపు జాగృతిని ఆదరిస్తారంటే నమ్మాలి. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే
తెలంగాణ పార్టీ కావాలనుకుంటారు, లోకల్ పార్టీ కావాలని కోరుకుంటారు. సో ఈ 3 పార్టీల తెలంగాణకు లాభం లేదా? లేదు కదా, రేపు కవితకు వస్తేనే ఉద్ధరిస్తుందా ఇంకా తెలంగాణలో? 100% ఆ న్యాయం జరుగుతుంది. తెలంగాణ పార్టీ, తెలంగాణ మన లోకల్ పార్టీ ఉంటే మన న్యాయం అంటే జరుగుతుంది. మీకు ఏదైనా పదవి రేపు అధికారంలోకి వస్తే గట్టిగా పదవి ఇస్తా అని చెప్పేసి అన్నదేమో, అందుకని మీరు ఎక్కువ భజన చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చెప్తాను, నాకు పదవి అవసరం. కవిత గారితో పాటు ఉంటే చాలు, నాకు అదే పెద్ద పదవి. కవిత గారితో పాటు ఉంటే చాలు, అదే పెద్ద పదవి. మరి 3 పార్టీలను కాదని జాగ్రత్త సీఎం చేశారు. తెలంగాణలో ఏం కోరుకురు? అస్తిత్వాన్ని కోరుకురు. తెలంగాణ సెంటిమెంట్ అయిపోయి 12 సంవత్సరాలు ఎందుకు అయిపోతుంది? ఉండదు. ఎట్లా అయిపోతుంది చెప్పు? ఎట్లా పోతుంది సెంటిమెంట్ చెప్పు? టిఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ 5 సంవత్సరాలు బాగా చేసారు, సెంటిమెంటల్ ఉండేది. అది పోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. దాని నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాదు, ఢిల్లీ పార్టీ అది. మరి బీఆర్ఎస్ పార్టీ మనది కాదు, అది కూడా ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఢిల్లీ పార్టీ. మనకు లోకల్ పార్టీ అవసరం కదా, నీడ్ ఉంది కదా, స్పేస్ కూడా ఉంది తెలంగాణ. ఆ స్పేస్ ని పూర్చేదే జాగృతి. నెక్స్ట్ 3 సంవత్సరాలు వస్తారా లేకపోతే 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు వచ్చేస్తారు. తిరగరాస్తాం చూడండి, పక్క తిరగరాస్తాం, చరిత్ర తిరగరాస్తాం, చరిత్ర తిరగరాద్దాం అని. సరే ఇదే సరే సార్, ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతుంది. ఇదే తెలంగాణ సెంటిమెంట్ తోటి ఎంతమంది పార్టీలు పెట్టి రోజు ఆగమైంది. విజయశాంతి ఒకప్పుడు సెలబ్రిటీ, ఆమె వస్తుందంటేనే వేలాది మంది బయట క్యూ కట్టేటోరు. వైఎస్ షర్మిల, రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ అనేది ఇప్పటికి ఒక బ్రాండే, అవునన్నా కాదన్న. ఆయన కూతురు తెలంగాణ అస్తిత్వం మీదనే పెట్టింది, మాయమైపోయింది. నెంబర్ 2 చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరనంటే దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. వాళ్ళకన్నా కవిత గారితో వాళ్ళందరూ పార్టీ అంటే పాండబ్బలాగా పెట్టిరు. రాత్రి పెట్టిన వాళ్ళంతా పార్టీ అంటే పాండబ్బలాగా రాత్రి తెచ్చిపెట్టిన వాళ్ళంతా. మేము అట్లా చేస్తలేం కదా. మేము ఏం అడుగుతున్నాం? ఇప్పుడు కూడా మీరు అడిగితే ఏం చెప్పి, నేను పార్టీ పేరు ఏం పెట్టాలి మేము డిసైడ్ చేయం, జనాలు డిసైడ్ చేస్తారని చెప్తున్నాం. అక్కగారు అదే చెప్పారు, జనాల అభిప్రాయం ఏముంది తీసుకోండియా, వాళ్ళ అభిప్రాయాలను తెచ్చిపెట్టాం, మేము మనందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేద్దామని చెప్పారు. అట్లా ఇప్పుడు జనంబాట కార్యక్రమం పెట్టడం కూడా దానికోసమే. పార్టీ అంటే నువ్వు నేను మాట్లాడుకొని పెట్టేది కాదు. జనాల దగ్గర పోదాం, సమస్యలు అడుగుదాం, ఏమున్నాయి ఏంటి తెలుసుకొని, వాళ్ళ నోట ఏమొస్తుంది, వాళ్ళు ఏం కోరుకుంటారు ఇంకా అనేది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మన పార్టీ వల్ల ఆలోచనతో మేము పోతున్నాం. అట్లా మేము సక్సెస్ అవుతాం అని చెప్తున్నాం. మా సక్సెస్ రేట్ క్లియర్ కనపడుతుంది 2-3 నెలలకే. నిన్న మీరు చూసారు కదా, అక్కడ నిన్న జాగృతి స్టేట్ ఆఫీస్ ఎంతమంది 5,000 మంది పైన జనాలు. ఎంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు? ₹1 వరకు ₹1 బిల్ స్వచ్ఛందంగా వచ్చిరు అందరు. ₹1 చాలా మంది కలవలేకపోయారు, బాధపడరు. ఆఫీస్ సరిపోతలేదు మాకు, మా ఆఫీస్ సరిపోతలేదు. అంతకు మేము పెట్టి దాదాపు ఆఫీస్ ఓపెన్ చేసి మా అంటే ఒక 5 నెలలు అవుతుంది. ఆఫీస్ ఇప్పుడు సరిపోతలేదు. మొన్న చర్చించిన ఒక 6-7 ఎకరాలు దొరుకుతాయినా లీజ్ తీసుకొని పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఓకే, సో డబ్బులు బాగానే ఉన్నట్లున్నాయి. డబ్బులు కాదు కానీ జనాలకు నీడ్ ఉంది, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. మరి నిన్న కొంతమంది కలవలేకపోయినాం, మనం కలవాలి కదా. అంటే కొంతమంది కింది నుంచి వెళ్ళిపోయి మీదికి రాలేకపోయారు. ఇప్పుడు మీరు ఇదంతా తిరుగుతున్నారు కదా, అంటే కార్యకర్తలే ఓన్గా డబ్బులు పెట్టుకుంటున్నారు, సొంతంగా డబ్బులు పెట్టుకుంటారు. అవసరం అంటే అభిమానం, అట్లా అభిమానం, కవితక్క మీద అభిమానం. ఒక్కొక్క కార్యకర్త. శివారెడ్డి దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఉన్నాయంటే నాకు సరిపోను, నాకైతే ఉన్నాయి. ఇద్దరికి పెట్టేంత ఉన్నాయి. ఇద్దరు పెట్టి నాకు సరిపోను, నాకు ఉన్నాయి. నేను తినడానికి నాకైతే ఉన్నాయి. ఇక సరే, ఇక పాలిటిక్స్ లో డబ్బులు అనేది నీడు, చాలా నీడ్. అది మాకు అక్కగారు అయితే ఒకటి చెప్పారు, డబ్బులతో పాలిటిక్స్ చేయడం అనేది బంద్ చేద్దాం. గత ప్రభుత్వంలో ఏం చేసి 30 సంవత్సరాలు అయినా రావడం కష్టం. మీరు డబ్బులతో పాలిటిక్స్ చేయం, చూపిస్తాం ఇది. డబ్బులతో 30 సంవత్సరాలు కూడా రారు. ఇట్లా అంటే డబ్బులు పెట్టినోడు గెలుస్తారా? డబ్బులు పెట్టినోళ్ళు గెలుస్తారు. జనాలకు పని చేసేటోడు కావాలి. పని చేసేటోడు ఉండని గుర్తిస్తే చాలు. వాడు 100 కోట్లు పెట్టినా కానీ వాళ్ళ పక్కకి చెప్పి గెలిపించే పరిస్థితి చూసిరు కూడా. గతంలోనే కొన్ని సందర్భాలు, కొన్ని ఏరియాలలో కూడా ఉన్నారు, చూసిరు మీరు. సో డబ్బులు పెట్టేటోని ఎవరు నమ్మరు. డబ్బులు పెడితేటోడు ఏముంటది, ఏదంటే కొంత స్లమ్ లో ప్రభావం ఉండొచ్చు, కొంత భాగం ఉండొచ్చు. అంతా మేధావులు కాలనీలలో కానీ చాలా మంది అయితే వచ్చేటోళ్ళు ఉన్నారు జాగృతిలో. నేనే యువకుల్ని 1,00,000 మందిని ఆపిన. 1,00,000 మందిని ఆపిన. కోటి మంది చెప్పకపోయినా పేరు పెట్టలేరు, ఏం పెట్టలేరు. ఓన్లీ కవిత బ్రాండ్ మీద 1,00,000 మంది వస్తుందంటే ఆల్రెడీ మా కార్యకర్తలు జనం ఎంత అనుకుంటున్నాం? మా కార్యకర్తలు ఎంతమంది అనుకున్నాం? ఆ కవితగా గట్టిగా పిలుపునిచ్చి ప్రోగ్రాం పెడితే 1,00,000 మంది పైన కార్యకర్తలు
దగ్గర కార్యకర్తలే. ఓవర్గా చెప్తున్నాను. నువ్వు నువ్వు నిన్న చూసినావు కదా నేను ఎట్లా నిన్న 4-5 వేల మంది అయిపోయిందా? అంటే మేము ఎవరిని పిలవలే, మేము ఎవరిని పిలుపునియలే. అక్కగారు 1,00,000 మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కి వెళ్ళారనా? యూత్ కి ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల జనాభా ఉన్న పార్టీ ఉన్నది. మెంబర్షిప్ లో ఉన్నారు అంతే. చేపిస్తున్నాం కదా, అప్పుడు మేమే చేపిస్తాం కదా. ఓకే, యూత్ ఎందుకు ఉండరు అంటే నేను ఓన్లీ యూత్ అని చెప్తాను. 1,00,000 మంది పైన జనాలు జాయిన్ కావడానికి వస్తే మేము ఆపిన. నేను జనం బాట కార్యక్రమం ఉంది కదా. సరే అన్న, ఇదే మాటలు మనం పార్టీ పెట్టిన తర్వాత రేపు పదవులు అడ్డిట్ అయిన తర్వాత ఇంతే కాన్ఫిడెన్స్ గా శివన్న మాట్లాడతాడా లేదా అనేది చూద్దాం. 100% ఒక వ్యక్తి పైన ప్రేమ ఎంత వరకు ఉంటుందో అనేది కూడా చూద్దామన్నా. చూడండి, నేను నిజంగా కూడా ఇప్పటి కూడా ఆనందంగా ఉన్న, సంతోషంగా. ఎందుకంటే నేను ఒక చిన్న కార్యకర్తని ఇక్కడ ఎల్బినార్లో. మొదట నన్ను తీసుకుపోయి రాష్ట్ర నాయకత్వంలో పెట్టింది. నన్ను ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం గుర్తింపు వచ్చే విధంగా చేసింది కవితక్క. మనకు సరిపోయింది కదా. ఇప్పుడు కవితక్క గారు ఎప్పుడు నన్ను అట్లే చూసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. అక్కగారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా మేమైతే ఉన్నాం. ఏ పని చెప్పినా సిద్ధంగా ఉన్నా చేయనీకైతే. ఎందుకంటే నన్ను ఇంత పెద్ద నాయకుని చేసింది. ఇక పదవులు అనేది నిజంగా కూడా ఆ రోజు కూడా కవితక్క గారికి ఏం శివ ఏం కావాలంటే నాకు పదవి వద్దాక మెంబడి ఉంటుంది అన్నక అన్న. అయితే నా కష్టాన్ని గుర్తించి పదవి ఇచ్చింది. దానికి మాత్రం న్యాయం చేసిన నేను అనుకుంటున్నా. ఆ పదవి సో చూద్దాం మనం రేపు పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు కూడా. నేను మళ్ళీ పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ మీతోటే ఇంటర్వ్యూ చేస్తాను. 100%. సో ఇదే మాటలని మళ్ళీ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. 100%. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పక్కన పెడుతుంటారు. అట్లనే వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చిన అందరిని కలుపుకపోతాం, ఒక కుటుంబంలో కలుపుకపోయి వాళ్ళని కూడా ఫ్రంట్ లైన్ లో నిలబెడతాం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రం పాత వాళ్ళు. నిన్న మీటింగ్ లో కూడా కవిత అదే మాట చెప్పారు. కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, అందరు వస్తే అందరిని యాడ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనం గెడ్డాన్ అవుతాం. మనం ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిన ఎవరు అలవద్దనే వాటి కూడా మాకు చెప్పడం జరిగింది చాలా మందికి. మాకు ఎప్పుడు అట్లా పార్టీని బలోపేతం చేయాలి మొత్తం. సో నాకు ఫైనల్ గా ఒక 2 క్లారిటీ ఇవ్వండి. 29లో మీరేనా సీఎం? 100% సీఎం, పక్క 100%. డౌటే లేదు. అదొక క్లారిటీ ఉంది. కవితక్క గారు వెనక ఎవరు లేరు. కవితక్క గారి ఇంకా అయితే 200% ఎవరు లేరు. ఓన్లీ ఒక్కడే సింగిల్. సో చూద్దాం అన్న, రానున్న రోజుల్లో కొన్ని బయట పడతాయి. అప్పుడు అదే అప్పుడు అదే శివన్ అప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము ఏది దాస్తలేము అన్న. నువ్వు ఆ రోజు కాదు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కానీ మేము ఇది చెప్పేది అన్ని కూడా వాస్తవాలే. ఇంకోటి ఫైనల్ గా ఇప్పుడు కవిత గారి గురించి చాలా మంది డబ్బుల కోసం అని చెప్పేసి ఆస్తి గొడవలు అని చెప్పేసి బయటకు వచ్చిందని కొంతమంది రేవంత్ రెడ్డి గారు వెనకాల ఉండి నడిపిస్తున్నారని కొంతమంది ఈరోజు కేసీఆర్ ని మోసం చేసింది, సొంత అన్నని ఈరోజు రోడ్డు మీద పెట్టిందని కొంతమంది, ఇట్లా రకరకాలుగా విమర్శలు అనేది చేస్తున్నారు కదా. ఏం చేస్తారు ఈరోజు మీరు ఇంత అభిమానించేటువంటి కవిత గారి గురించి ఎన్ని విమర్శలు చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరైతే కవిత గారి గురించి మాట్లాడుతారో వాళ్ళకి చెప్పేది ఒకటి, ఫస్ట్ మీరు మీ ఈపు చూసుకోండి. మీ ఈపు చూసుకున్న తర్వాత మాట్లాడు. కవిత గారి గురించి మాట్లాడే స్థాయి కోల్పోయారు. కవితక్క స్థాయి ఇప్పుడు మీ స్థాయి కాదు. మీరు అప్పట్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కవితక్క అని మాట్లాడుతారు. కవితక్క ఇప్పుడు మీ స్థాయి కాదు. మీరు మీ ఈపు మీరు చూసుకున్న తర్వాత అప్పుడు ఒక కోసం మాట్లాడండి. ఒకటే మాట, ఇంకే వేరేది ఏం లేదు. కవితక్క రేపు ఇంకా రాజకీయాలు ఫుల్ఫిల్ గా స్టార్ట్ చేయలే. పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏందో చూపిస్తారు. సో టార్గెట్ ఫస్ట్ బీఆర్ఎస్ ఏనా? టార్గెట్ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఎవడు అన్యాయం చేస్తే వాళ్ళే టార్గెట్. బీఆర్ఎస్ టార్గెట్ అని మాకు ఏం లేదు. బీజేపీ అన్యాయం చేస్తే బీజేపీ, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్. అది ఎవడన్నా కానీ అన్న లేదు, తమ్ముడు లేదు, చుట్టం లేదు. మన తెలంగాణలో భాషలో పేకాటే బొమ్మర్ది ఎవడన్నా కానీ ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. బరాబర్ మీదేదో. ఇప్పుడు రాజకీయం ఉన్నది వేరు, పార్టీ పెట్టినాక రాజకీయాలు చాలా చేంజ్ అవుతాయి. అప్పుడు కవితకు జస్ట్ శాంపిల్ మాత్రమే. పార్టీ పెట్టినాక ముందు ఎట్లుంటది చూడు, ఎట్లా లైన్ కడతారో, ఎట్లా క్యూ కడతారో కార్యకర్తలు. ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది పార్టీ. మా ప్రణాళిక మేము చాలా మేధావులతో ఆలోచనలు చేసి అందరం కూర్చొని ఒక మంచి ప్లానింగ్ చేస్తున్నాం. అంటే ఏ పార్టీ ఎవరికి చేయలేదేమో, అందుకే అందరు ఫెయిల్ అయ్యేమో అని నాకు అనిపిస్తుంది. మేము ఒక సిస్టమ్. మీరు అప్పుడు వాళ్ళతో పాటు లేరేమో, ఉన్నోళ్ళు కూడా చెప్తారు కదా. ఉన్నోళ్ళు అల్లకెళ్ళి కూడా ఇలా వచ్చిన వాళ్ళు. నిన్న దేవేందర్ గారు పార్టీ పెట్టినప్పుడు రంజిత్ గారు అని ఒక అతను
ఇప్పుడు మా పార్టీలోకి వచ్చింది మా సంస్థలు చైర్మన్ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కూడా మాట్లాడిండు. అంటే వాళ్ళు మాలిక ప్రణాళిక ఎవరు చేసి ఉండరు, అట్లా సిస్టమ్ వైజ్గా వేసుకుంటూ వస్తున్నాం. అన్నీ కూడా మేము మంచిగా రేపు ఎట్లా చేద్దాం, కార్యకర్తలు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛ ఉండే విధంగా మేము ప్రణాళిక వేస్తాం. ఎవరైనా మాట్లాడచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ కోల్పోయారు కదా, అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు మా దాంట్లో ఉండొద్దు. అట్లా దేశంలో రాజకీయ చరిత్ర మొత్తం తీసుకొని అన్ని ఒక దగ్గర వేసి దాంట్లో నుంచే అందులో నుంచి పుట్టాలనుకుంటున్నాం మేము అన్ని. సో ఇంకోటి, ఒక ఆడబిడ్డ చరిత్రలో చూసుకున్నట్టయితే జయలలిత గారు అసెంబ్లీలో శపథం చేసి బయటికి వచ్చి మళ్ళీ సీఎం అయ్యారు. ఇక్కడ కవిత గారు కూడా శపథం చేసి శక్తిగా వస్తా అన్నారు. సో శక్తిగా వెళ్తారు అయితే 100% శక్తిగా సీఎం వెళ్తారు. ఓకే, సీఎం వెళ్తారు. చూద్దాం. మాకు నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది, మాకే కాదు. ఎందుకంటే మేము గ్రాఫ్ చూస్తూ పెరిగిపోతా ఉంది. ఈరోజు మీడియా మొత్తం మా సైడ్ చూస్తుంది, ప్రతిపక్ష సైడ్ ఎవరు చూస్తలేరు, వీళ్ళ సైడ్ కూడా చూస్తలేదు ఎక్కువ. కాంగ్రెస్ సైడ్ రూలింగ్ గవర్నమెంట్ అలాగే కూడా. ఎందుకంటే నువ్వు ఫోన్ ఆన్ చేసి చూడు, ఇప్పుడు రోజు వాళ్ళు ఒక్కటి వస్తే మా 4 వస్తున్నాయి. మీడియా కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మీడియా కూడా అంటే సపోర్ట్ మీన్స్ ఎక్కడైతే ప్రశ్నించేవాళ్ళు మీడియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్ గా జనాలకు అన్యాయం జరిగింది ప్రశ్నించే వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. అంటే మీడియా మొత్తం మా సైడ్ ఉంది. కాబట్టి రాబోయే రోజులు ఖచ్చితంగా జనాలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కవితక్క 2029 ముఖ్యమంత్రి అవుతుంది, ఇది రాసి పెట్టుకోండి. ఏది కూడా ఆశట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జాగృతి యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ 2029లో కవిత గారు సీఎం అవుతారని మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.